వర్షం మామూలుగా ఆగం చేయలేదండి, కుళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి అన్నమాట. ఎండిపోయినాయి, కుళ్ళిపోయినాయి అన్నీ ఏదో తోరణాలు ఏలాడినట్టు ఏలాడుతున్నాయి అన్నమాట. డీప్ కట్ అయిపోయింది. చేత్తో పట్టుకుని ఏడవలేక నవ్వటం అంటారు చూడండి, అట్లుంది నా పరిస్థితి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నర్సరీ మేళాకి వెళ్ళొచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. అక్కడ నాకు కొంత నారు నేను ఎలీస్ గార్డెన్ అని ఉంటుంది కదండి ఛానల్, సో ఎలిజబెత్ గారి దగ్గర తీసుకున్నాను. ఇంకొంత ఏంటంటే నాకు స్పెషల్గా, మీరు పేరు వినే ఉంటారు కానీ మనకి రెగ్యులర్గా కనిపించదు, పర్పుల్ కలర్ క్యాబేజ్ అయితే రెగ్యులర్గా కనిపిస్తుంది, కానీ పర్పుల్ కలర్ క్యాలీఫ్లవర్ అండి, పర్పుల్ కలర్ క్యాలీఫ్లవరు. ఇంకా నాకు కొన్ని డిఫరెంట్ మొక్కలు అయితే సిటీజీ తరపు నుంచి వచ్చినాయండి. అంటే మనము సిటీజీ గ్రూప్లో జాయిన్ అయితే కనుక చక్కగా వాళ్ళు ఫామ్స్ పెడుతుంటారండి. కొన్ని మొక్కలు తెప్పించేటప్పుడు 30 రకాల చామంతులని ఇట్లా డిఫరెంట్ మొక్కలు ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి ఇన్ఫామ్ చేస్తారు గ్రూపుల్లో, ఎవరికైనా కావాల్సిన వాళ్ళం మనం చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ ఫామ్లో మనకి అందులో ఏం మొక్కలు కావాలంటే అయ్యే తెప్పించుకోవచ్చు, దానికి పేమెంట్ చేస్తే మనకు వచ్చేస్తాయి అన్నమాట. కానీ మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తాయండి. సో అట్లా నేను కొన్ని జినియాలు, డిఫరెంట్ కలర్స్ జినియాస్, ఇంకా ఈ పర్పుల్ కలర్ క్యాలీఫ్లవర్ అని, ఇట్లా పెన్నడవంగ అని, ఇలా కొన్ని అయితే తెప్పించుకున్నానండి. అవి కూడా వచ్చేసినాయి. ఇవ్వండి, ఇవంతా నారనమాట. వీటిని ఈ డబ్బా నిండా కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఇప్పుడు సర్ది పెట్టాలి చూసి. వాస్తవంగా ఇవి అనుకోకుండా తెప్పించిన మొక్కలండి. నిజానికి వీటిని ప్రాపర్గా ప్లాన్డ్గా పెట్టే అంత ప్లేస్ లేదు, కాకపోతే మనం వీటిని ఇప్పుడు అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ముందైతే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరండి, దగ్గరగా కనపట్లేదని ఏం ఫీల్ అవ్వద్దు. జస్ట్ ఏంటంటే, నేను మొన్న కూడా మీకు గ్రూప్ది లింక్ ఇచ్చాను కదండి, సో ఈసారి కూడా మీకు గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఇదిగోండి, ఇది పర్పుల్ కలర్ క్యాబేజ్ అనమాట. ఇట్లా క్యాలీఫ్లవర్ సేమ్ మనకి పర్పుల్ కలర్ క్యాబేజ్ ఎట్లా ఉంటుందో అదే మాదిరిగా ఉంది. చక్కగా నేను మన వర్షాలు కదండి, నాకే పెట్టడానికి వీలు అవ్వలేదు. అవి క్లాత్ బ్యాగ్సే కదా అని అట్లా బయట ఉంచేసరికి అవి ఎక్కువ వాటర్లో ఇదైపోయినాయి. చాలా బాధ వేస్తుంది, భయం వేస్తుంది ఎట్లా ఉంటుందో ఏంటో అని. బట్ ఏం కాదు, మనం మంచిగా వాళ్ళు మంచి ఉద్దేశంతో ఇచ్చిన మొక్కలు, సో మంచిగానే సక్సెస్ అవుతాయి అని అనుకుంటున్నా. ధనియాలండి అయిపోయింది, ఇంకా ఇవి తీసేయచ్చు. అయితే ఇక్కడ మనకు ప్లేస్ లేదు కదండి, ఇక్కడ మల్లి చెట్టు దాంట్లోనే నేను క్యాలీఫ్లవర్ పెట్టేస్తున్నా ఇటు సైడ్కి. ఎందుకంటే మన క్యాలీఫ్లవర్ ఎలాగో ఒక పక్కగా పెరుగుతుంది, అదేం పైకి హైట్ వెళ్ళదు కనుక మల్లి చెట్టుని ఏమి డిస్టర్బ్ చేయదండి. సో అందుకని చెప్పి రిస్క్ తీసుకుని ఇక్కడ పెడుతున్నా. రిస్క్ తీసుకుని అంటే మల్లి చెట్టు ప్రస్తుతం మనకి పర్పుల్ క్యాలీఫ్లవర్ కంటే మల్లి చెట్టు ప్రాణంతో సమానం అన్నమాట. అది సంగతి. ఇట్లా నాకులాగా తిక్కలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారండి. ఈ మొక్కలు పెంచే వాళ్ళు అందరూ ఇంతే ఉంటారేమో అనిపిస్తుంది. అంటే ప్రాణంతో సమానం అంటే మళ్ళీ దానికి మీరు అంటే మీ ప్రాణం కంటే అది ఎక్కువ ఇట్లా కాదు, జస్ట్ అంటే వాల్యుబుల్ అన్నట్టు. ఇట్లా ఇవన్నీ చూసి సర్ది పెట్టాలండి. ఇప్పుడు వీటికి ఏం అవసరం లేదండి, ఎక్కడైనా మనకి కంపానియన్ ప్లాంట్ లాగా పెట్టేసుకోవచ్చు. సపరేట్గా తొట్లు అంటే కష్టం. ఇప్పుడు వంగ మొక్క ఉందనుకోండి, ఆ మొక్క పైకి వెళ్ళిపోతుంది కనుక ఇది ఒక పక్కన పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వారానికి ఒకసారి కంపల్సరీ మనం ఏదన్నా ఒక కొంచెం పశువుల ఎరువో ఏదో ఒకటి కంపల్సరీ వేసుకుంటూ ఉండాలి, ఫీడింగ్ బాగుండాలన్నమాట. ఇదిగోండి ఇట్లా చక్కగా వేర్లన్నీ
కదలకుండా పెట్టేసి ఇలా పెట్టేసేస్తే సరిపోతుందన్నమాట. నేను ఇంకా ఇక్కడ కూడా తెప్పిస్తుంటానండి నారు ఇబ్రహీంపట్నంలో. అంటే మాకు మా డ్రైవర్కి కొంచెం అటు నుంచి వస్తాడు, దగ్గరే అనమాట. ఇంకా తన్ని ఇంటికి వచ్చేటప్పుడు వెళ్ళరమ్మంటే వెళ్తాడు. స్నేహ నర్సరీ అని ఉంటుంది, అక్కడ తీసుకొస్తాడు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుందండి. ఎందుకు ఇన్ని ఆప్షన్స్ చెప్తున్నానంటే ఎవరికి ఎట్లా వీలుంటే అలా తెచ్చుకుని పెట్టుకుంటారనండి. నాకు మెయిన్ మీతో ఎక్కువ మొక్కలు పెట్టించాలి అనేదే కాన్సెప్టు. అంతకుమించి ఇంక ఇవి కూడా మీరు ప్రమోషన్లో ఇట్లా అనుకోమాకండి. నేను కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు నేను ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. లొకేషన్ తీసుకుని మా సాయిని పంపిస్తే తీసుకొచ్చాడు అన్నమాట పోయినసారి. సో ఇక్కడ దగ్గర పర్వాలేదండి, ఇక్కడ పెడుతున్నాను. జానెడ్ గ్యాప్ ఉంచి పెడుతున్నా. మెయిన్ ఎండ రావాలండి, ప్లేస్ ఉండాలి, ఎండ రావాలి. ఇదిగోండి ఇవైతే నేను ఫస్ట్ టైమే పెడుతున్నాను. బీన్స్ మొక్కలండి. మన గ్రీన్ పీస్ బీన్స్ కాదు, సారీ, మన పచ్చి బఠానీ ఉంటుంది కదా, మనం కూరలో అట్లా వేసుకుంటాము, ఆ మొక్కలు. ఇవి ఎలీస్ గార్డెన్ నుంచి తీసుకున్నానండి. వాళ్ళది ఉంది కదా ఛానల్, మీకు ఒకసారి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఇక్కడ ఇది పెద్ద గ్రో బ్యాగ్ అండి. ఇదిగోండి దాంట్లోనే గోంగూర పెట్టాను. దీనిలో ఇటు సైడ్ గోడ సైడ్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అయ్యే పాకుతీలే అని చెప్పి ఇటు సైడ్ ఇంకా వేరే ఏం డిస్టర్బ్ చేయడానికి లేవు కనుక ఇక్కడే పెడుతున్నానండి. కొంచెం చూసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని పెడుతున్నా. అంటే ఉన్న ప్లేస్లోనే ఇరికిస్తున్నాను కానీ అవి మళ్ళీ వేరే వాటిని డిస్టర్బ్ అవ్వకుండా, అవి డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుని ప్లేస్ని మేనేజ్ చేసుకుంటూ పెడుతున్నా. ఇది రైట్ టైం అండి మనం గార్డెన్ని మళ్ళీ రీసెట్ చేసుకోవడానికంటే. ఏదన్నా నారున్న మొక్కల్ని మంచిగా మళ్ళీ మట్టి తవ్వుకోవాలన్నా కరెక్ట్ టైం. ఊరికే ఇలా కదిలిస్తే మట్టి నానుంది కదండి చక్కగా. నేను చూసారా తవ్వడానికి కూడా ఏం వాడుతున్నానో, చిన్న పుల్ల మొక్క. అంటే మట్టి ఎట్లా ఉందో ఆలోచించండి. మొత్తానికి నాకు మొన్న ఇంట్రడక్షన్ తీసిన తర్వాత అక్కడ తోటలో కొన్ని మొక్కలు అయితే పెట్టేశానండి. కానీ మళ్ళీ మిగిలిన మొక్కలు పెట్టడానికి 3 రోజులు పట్టిందనమాట. ఇది 3వ రోజు. మొక్కలన్నింటినీ రోజు కొంచెం నీళ్ళు చిలకరించుకుంటూ జాగ్రత్తగా పెట్టి ఉంచాను. మెయిన్ ఏంటంటే నాకు బ్యాక్ ఎండ్ ఎవరు వీడియో తీసేవాళ్ళు ఉండట్లేదు. అండ్ కొంచెం ఏంటంటే ఇవి కొంచెం దగ్గర నుంచి చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశం ఒకటి. రెండోది మార్నింగ్ ఏమో స్నానము, పూజలు, అదే మనకి నవరాత్రులు కదండి పూజలు, ఇలా రోజంతా అయిపోతుంది. మళ్ళీ షోరూమ్కి వెళ్ళటం అట్లా. సాయంత్రం పూట చేసుకుందాం అంటేనేమో వర్షాలు. సో మొత్తానికి ఇవాళ సేమ్ అయితే అయిందని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం కాదులేండి, పని అవ్వగానే ఇంకా షోరూమ్కి వెళ్ళకుండా ఇవాళ ఈ పని పెట్టుకున్నాను అనమాట. సో మొత్తానికి మొక్కలు పెట్టేద్దామండి. కాకపోతే అసలు ఇక్కడైతే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. మొక్కలు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి, వర్షాలకి సరిగ్గా పైకి రాక. మరి మీకు ఎలా ఉందో కానండి, మాకైతే మాత్రం ఇక్కడ వర్షాలు చాలా బాగా పడుతున్నాయి. ఒకసారి నేను తోట చూపిస్తాను చూడండి. మా మిర్చి తోట తెలుసు కదండి, ఎంత నవనవలాడితే ఎట్లా ఉంది అసలు. ఇప్పుడు ప్రస్తుతం చూడండి ఎట్లా అయిపోయిందో. వర్షం మామూలుగా ఆగం చేయలేదండి. మన కోస్తపాటి మిద్దె తోటకే మనం ఇంత బాధపడుతున్నాము. అసలు నాకైతే రోజు పైన తోటకు వచ్చినప్పుడల్లా అదే అనిపిస్తుంది, అబ్బా రైతులు ఎంత బాధపడుతున్నారో అనిపిస్తుంది. అవసరమైనప్పుడేమో వర్షాలు లేవు, ఇప్పుడేమో అధిక వర్షాలు. ఇంకెట్లా ఇదంతా బాగు చేయాలంటే ముందు ప్లేస్ క్రియేట్ చేసుకుంటే కానీ నాకు పెట్టడానికి కుదరదు. ఇదంతానేమో తులసి వనం, తీటాకేమో ప్రాణం అప్పట్ల, తీకపోతేనేమో మొత్తం అంతా ఆక్యుపై చేసేటట్టుంది. ఈ తొట్టులో చిన్న తొట్టులో అయితే ఉంచేస్తానండి ఇక్కడ వరకు. ఈ పెద్ద తొట్టులో ఉన్నదైతే తీసి జాగ్రత్త చేసుకుని చక్క మాల కట్టి స్వామికి వేసుకోవటమే. ఇంకా అవతల వైపున కొత్తిమీర కూడా బాగా పెరిగిపోయింది, అదంతా కూడా క్లీన్ చేయాలి ముందు. ఈ సెక్షన్ అయినాక అప్పుడు మొక్కలు ఏం పెడుతున్నానో చూపిస్తానండి. నాకు నిజంగా తీయడానికి ఎవరు సపోర్ట్ లేక మీకు ప్రాపర్గా చూపించలేకపోతున్నా గార్డెనింగ్ వీడియోస్. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రాబ్యాక్, ట్రైపాడ్ కూడా ఇరిగిపోయింది అనమాట. అది తెచ్చుకోవడానికి కూడా అవ్వట్లేదు. సో ముందైతే అండి ఇక్కడ నాకు కొత్తిమీర వేస్తే చక్కగా ధనియాలు వచ్చినాయి. ఇదంతా కోసేసుకుంటున్నా, హార్వెస్ట్ చేస్తున్నా. ఇది సపరేట్గా చూపిద్దాం అనుకున్నా కానీ మీకు ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు ఈ ధనియాలు ఏంటంటే మనం ఆరబెట్టుకున్న రంగు మారిపోతాయి అన్నమాట, కరెక్ట్ టైంకి హార్వెస్ట్ చేయలేదు కదా. మరి రైతులకైనా అంతే కదండి, మనమేమో రంగు బాగాలేదు, చూడడానికి బాగాలేదు, అట్లా ఇట్లా అని వంకలు పెట్టుకుంటాం కదా. ఎవరమైనా అంతే అనుకోండి. మన రూపాయి పెట్టి కొనుక్కునేటప్పుడు మనం ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ పాపం ఎంత నష్టమో కదండి రైతులకి.
సో ఇదంతా బాగా చేసేస్తున్నానండి. ముందైతే తీసేసి అన్వాంటెడ్ అంతా తీసేస్తా ఈ మా పెద్ద తోటలో రెండిట్లోనూ. ఇందులో కొంచెం మళ్ళీ కొత్తిమీర ఆకులు ఉన్నాయి అన్నీ చూసి కిందకి తీసుకెళ్ళి బాగా చేసుకుంటా. ఇదిగోండి కొత్త కట్టర్ బాగా కట్ అవుతుంది అని నిరూపించడానికి నా ఏళ్ళు కట్ చేసేసింది అనమాట. డీప్ కట్ అయిపోయింది. చేత్తో పట్టుకుని అంటే ఒక చేత్తో కాటర్ పట్టుకున్నా ఇంకో చేత్తో తీగలాగుతున్నా, అది వెళ్ళి కట్టర్కి ఏలు కొట్టుకుని ఇంత డీప్ కట్ అయిపోయింది. అన్ని విఘ్నాలే వస్తున్నాయి ఈ మొక్కలు పెట్టడానికి. అంటే ఈ బాగా సక్సెస్ఫుల్గా కాస్తాయి అనిపిస్తుంది అనమాట. ఏడవలేక నవ్వటం అంటారు చూడండి, అట్లుంది నా పరిస్థితి. దీనికైతే ఇమ్మీడియట్గా పసుపు అద్దడానికి కిందకి వెళ్ళాల్సింది. ఇప్పుడు అసలే ఎక్కలేక యాతన పడుతున్నా. బాగా డీప్ కట్ అయిపోయిందండి. ప్రస్తుతం అయితే కొంచెం పసుపు వేసి ఇక్కడ క్లాత్ ఉంటే కట్టేసాను అనమాట. సో కిందకి వెళ్ళినా చూద్దాము. ఇక్కడ వరకు అయితే క్లీన్ చేస్తాను ఇదంతా. ఇప్పుడు కొన్ని ఆల్రెడీ మిర్చి మొక్కలు ఉన్నాయి కనుక ఇందులో మళ్ళీ మిర్చి పెడితే పోద్దని ఆలోచిస్తున్నాను. చూసి ఇంకా ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టేస్తానండి. అలాగే మనకి ఆ క్యాబేజీ అవి ఉన్నాయి కదా, అవి కొంచెం సైడ్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా అక్కడ అంతా బాగు చేయాలి. పని చాలా ఉంది. ఈ చెత్త ఇంత వచ్చింది కొంచెం, దానిలోంచి ఇంకా ఇదిగోండి ఇదంతా బాగు చేయాల్సింది ఉంది. అసలు ఆకులు అవి కూడా వర్షానికి ఇట్లా కుళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి అన్నమాట. అది సంగతి. మొత్తానికి నా రక్తాన్ని మళ్ళీ రెండోసారి కళ్ళ చూసింది. ఈ మొక్కలు పెట్టడానికి ఎంత పని అయింది, మరి ఎందుకో అర్థం కావట్లేదు. ఇవ్వండి ఇవన్నీ నాకు ఇట్లా ఉంటే అస్సలు నచ్చదు తోటలో. ఇవన్నీ బాగు చేసుకోవాలి. ఆకులు ఎండిపోయినాయి, కుళ్ళిపోయినాయి, అన్నీ ఏదో తోరణాలు ఏలాడినట్టు ఏలాడుతున్నాయి అనమాట. కానీ ఊరికే ఇట్లా అంటే వచ్చేస్తుందండి. ఇవి ఇప్పుడు ఏంటంటే మనము క్లీన్ చేసాం కదా అని అస్సలు వదిలేయకూడదు. మళ్ళీ అప్పటికప్పుడు ఊడవాల్సిందే. వర్షం పడుతుంది కదా, మళ్ళీ డ్రైనేజ్కి అడ్డం పడిపోతాయి. సో అదనమాట సంగతి. ఇవన్నీ చెయ్యాలి. ఇట్లా ఏలంటుంటే నొప్పి వస్తుంది ఒకటి అండి. మొత్తానికి కొంచెమే అయింది పని. ఇది ఏదో ప్రాజెక్టు చిన్నగా అయ్యేటట్టు అయితే ఏం అనిపించట్లేదు. చాలా టైం పట్టేటట్టు ఉంది. ఇంక ఇప్పుడు ఇట్లా చేయటం కూడా కరెక్ట్ కాదు. నేను వాష్ చేసుకోకుండా పసుపు వేసి ఇట్లా కట్టేశాను, కానీ మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందనుకోండి అది డబుల్ పని అవుతుంది. ఇంక ఇక్కడితో ఆపేసి కిందకి వెళ్తున్నాను. యాక్చువల్గా చక్కగా మొక్కలు మీకు ఎవరైనా సిటీజీలో ఇట్లా జాయిన్ అవ్వాలన్నా మీకు గ్రూప్ లింక్ అయితే ఇస్తానండి కామెంట్స్లో. చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ట్రై చేస్తాను, అడుగుతాను వాళ్ళని ఇవ్వమని చెప్పి. సో మా తోట పనులు అయితే ఇట్లా సాగుతున్నాయండి. ప్రజెంట్ ఏంటంటే ఎవరైనా కూడా మిద్దె తోట చేసేవాళ్ళు మంచిగా మట్టి నాని ఉంటుంది కనుక బాగు చేసుకోవటం ఈజీగా ఉంది. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను. ఈ పని అయితే మాత్రం ఇట్లా కొంచెం గ్యాప్ చూసుకుని టైం కుదిరినప్పుడల్లా వచ్చి ఆ పని కంప్లీట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇంకా అన్వాంటెడ్ కొమ్మలు కూడా కట్ చేసేయండి. దానివల్ల ఏంటంటే పెస్ట్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. వర్షానికి మామూలుగానే ప్లాంట్స్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. పనికొచ్చే మొక్కల కంటే పనికిరాని మాత్రం స్పీడ్గా పెరుగుతాయి. అందుకని చెప్పి అవన్నీ ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ సాధ్యమైనంత మట్టికి కలుపు రానివ్వకుండా ఇవన్నీ చేసుకుంటూ ఉండండి. మొక్కలు ఇదిగోండి ఇంకా ఇవి ఉన్నాయి పెట్టాల్సినవి. క్యాబేజీ వీటిని ఏంటంటే నేను వాళ్ళు ఇట్లా క్లాత్ కవర్లోనే ఇచ్చారు. ఆ క్లాత్ని మట్టికి తడుపుతున్నాను. కొంచెం ప్రస్తుతానికి బాగానే ఉన్నాయండి, జాగ్రత్త చేస్తున్నాను. ఇంకా పెట్టుకోవాల్సిన ఇవేమో గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అనమాట, వంగ మొక్కలు. ప్లేస్ ప్రాపర్గా చూసుకుని పెడదాము. నారు పాపం వాళ్ళు ఎక్కడి నుంచో కష్టపడి పంపించారు, ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారనమాట. ఇవి వేస్ట్ చేయకూడదు, జాగ్రత్తగా పెట్టాలి అనే కాన్సెప్ట్ తోటి ఉన్నాను. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి చూడండి, అక్కడ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి, ఇవన్నీ పెట్టాలి ఇంకా. సో అదండి సంగతి. పెడతాను మళ్ళీ ఫర్దర్గా పెట్టేసినాక చూపిస్తానండి. మోస్ట్ ప్రాబబ్లీ నేను వీడియో తీయలేకపోవచ్చు. ఎక్కడ ఏం పెట్టాను, ఎలా మేనేజ్ చేస్తాను అనేది మీకు నేనే చూపించుకుంటూ తీయాలి కనుక మళ్ళీ చూపిస్తాను. మరి ఈ రోజుకి వీడియో ఇదేనండి. మీకు ఇందులో ఏమైనా నేర్చుకోవడానికి ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇలా దెబ్బలు వేసుకోకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత. బాయ్ బాయ్ అండి.